सहाफ़ियों की फलाह व बहबूद और हुकूक की पासदारी के लिए TUWJ की 70 साला खिदमत। TUWJ महबूब नगर महासभा से विराहत अली रियासती सदर का खिताब। TUWJ IJU जिला महबूब नगर की तीसरी महासभा का इनेकाद महबूब नगर के विष्णु बैंक्वेट हॉल तेलंगाना चौराहे पर अमल में लाया गया। इस महासभा की सदारत सीनियर सहाफ़ी जयराज ने की, जबकि बतौर मेहमान खुसूसी विराहत अली रियासती सदर TUWJ IJU, मलयाला किश्तैया रियासती जनरल सेक्रेटरी, मलयाला वाला स्वामी प्रशांत, अराकीन कौमी कौंसिल मधु गौड़ रियासती सेक्रेटरी, संजीव मुदिराज सदर जिला कांग्रेस महबूब नगर, लक्ष्मण यादव सदर मोड़ा, बेकरी मधुसूदन रेड्डी, सुरेंद्र रेड्डी, आनंद गौड़ साबिक सदर नशीन बल्दिया महबूब नगर, मोहम्मद अहमद सदर इलेक्ट्रॉनिक मीडिया महबूब नगर, मोहम्मद अब्दुल मुजीब सीनियर सहाफ़ी और स्टाफ रिपोर्टर सियासत महबूब नगर ने, सैयद अजमत अली शाह रियासती नायब सदर TUWJF ने शिरकत की। इस इजलास को मुखातिब करते हुए विराहत अली सदर TUWJ ने कहा कि सहाफ़ियों की फलाह बहबूद और उनके हकूक़ की पासदारी के लिए तंजीम की 70 साला जिद्दोजहद का एक अजीम रिकॉर्ड है। रियासत की तकसीम पहले और तकसीम के बाद तंजीम की नुमाइंदगी पर हुकूमतों को सहाफ़ियों के हकूक़ के लिए कई इक़दामात करने पर मजबूर किया गया। उन्होंने इस अज़्म का इजहार किया कि आइंदा भी तंजीम की जानिब से सहाफ़ियों के लिए एक मुनफरिद हेल्थ स्कीम को मुतारफ करवाने के लिए हुकूमत के साथ बातचीत जारी है, जिसको जल्द खतियत दी जाएगी। एग्रीडेशन कार्ड्स और सहाफ़ियों के लिए अराजी जैसे उमूर के लिए भी हुकूमत पर दबाव बनाया जा रहा है। दीगर मेहमानों ने भी इजलास को मुखातिब किया। उन्होंने महासभा की कामयाबी पर महबूब नगर के कायदीन को मुबारकबाद पेश की। इस महासभा में कमोबेश 300 सहाफ़ियों ने शिरकत की, जिसमें काबिल जिक्र दत्तू स्वामी, नागराजू, सतीश, मुला शहाबुद्दीन, मोहम्मद अब्दुल्ला सिद्दीकी, मोहम्मद जाफर, मोहम्मद तकी हुसैन तकी, मोहम्मद अब्दुल अलीम सिद्दीकी, अब्दुल क़य्यूम हुसैन, मोहम्मद अफजल, सैयद अशफाक शाह, मिर्जा वसीम बेग, मोहम्मद मेराज, मोहम्मद अकरम, जलील रजा, अब्दुल सत्तार आशिक, मोहम्मद मंजूर हुसैन, मोहम्मद अशफाक, मोहम्मद मेराज और दीगर मौजूद थे। మీలో మేమొకరమై కూడా ఈరోజు రాజకీయ నాయకులుగా కాకుండా ఒక కుటుంబ సభ్యులుగా ఒకటే మాట చెప్తున్నాం. మీరు నష్టపోయిన విషయాన్ని మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ సాధించుకునే వరకు కూడా మీడియా పాత్ర ఏ విధంగా ఉంటుందంటే కూడా సమాజానికి తెలిసిన విషయం. రిపోర్టర్లు అంటేనే ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు తెలంగాణని సాధించుకున్నాడో ముఖ్య మాయమాటలు మొత్తం చెప్పి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఒక గందరగోళం సృష్టించి ఒక చిక్కుముడు వేసి రాష్ట్ర స్థాయిలో వాళ్ళు కానీ జిల్లా స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ ఎందుకంటే మళ్ళీ నాకు ఈ జిల్లాలో పాలమూరు జిల్లా కేంద్రంలో యూనియన్లో పూర్వ వైభవం కనిపిస్తుందనే ఆనందం నాలో. ఈ 3 జిల్లాల కన్నా
ఇక్కడ భిన్నంగా నాకు ఇంకొక విషయాన్ని నేను ఇక్కడ అభినందించే విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి మండలంలోని ఉన్న సభ్యులలో ఒక 90% సభకు హాజరవడం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో నాకు, ఈ 3 జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా 2 మహిళా జర్నలిస్ట్ సోదరి మళ్ళీ సభకు రావడం ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. నిజంగా వాళ్ళని కూడా దయచేసి 2 వేదిక మీదకి రావాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి ప్లీజ్. అందరినీ కలుపుకోపోతే, అందరినీ ఆదరిస్తే వాళ్ళు జీవితాంతం మన సంఘంలోనే ఉంటారు అనడానికి ఈ సభ నిదర్శనం. వాళ్ళని ఆదరించకుంటే నిరుత్సాహంతో ఉంటారు, సంఘం కార్యకలాపాల్లో రారు, ఎక్కడికక్కడే కార్యకలాపాలు స్తంభిస్తాయి. కనుక ఆదరించడం అనేది నాయకులకు ఉండాల్సిన మొదటి లక్షణము. అది మండల స్థాయి విలేకరు నుండి మొదలు పెడితే జిల్లా ప్రతినిధి వరకు అందరూ మన కుటుంబ సభ్యులే. చిన్న పెద్ద తేడా మన యూనియన్లో లేదు. వాళ్ళు పనిచేస్తున్న సంస్థల వరకే ఆ తేడాలు ఉంటాయి. మన దగ్గర ఒకటే కుటుంబం, ఒకటే సభ్యులు, ఒకటే ఫ్యామిలీ. ఈ కుటుంబం ఇవాళ మళ్ళీ మా కష్టాల్ని, మా సాధక బాధకాల్ని చెప్పుకునేందుకు ఈ మహాసభ మాకు ఎంతో కొంత మేరకు సహకరిస్తుందేమోనన్న ఎన్నో ఆశలతో ఇవాళ ఈ సభకు వచ్చిన వాళ్ళు. ఈ సందర్భంలోనే ఒక 2-3 విషయాలు మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉన్న దాదాపు 60-50% మిత్రులకి సంఘం చరిత్ర, సంఘం కార్యకలాపాలపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఇదే సమయంలో వచ్చిన సభ్యులు కొంతమంది ఉన్నారు, వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఇవాళ ఇంతకుముందు మధు చెప్పినట్టు ఉమ్మడి జిల్లా మొత్తంలో జిల్లాల విభజనకు ముందు ఈ జిల్లాలో 500-600 మధ్య మన మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తంలో సభ్యత్వాలు 500-550 సభ్యత్వాలు ఉన్నాయి. అట్లాంటి ఈ ఉమ్మడి జిల్లాలోనే ఇప్పుడు 15 నుండి 1600 సభ్యత్వాలు పెరిగాయి. అంటే ఈ సంఘం పట్ల సభ్యుల్లో ఎంతటి విశ్వాసం ఉండడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘం ఏదైనా చేస్తుంది. ఇక్కడ జర్నలిస్టులు అన్నప్పుడు వాళ్ళు సమాజాన్ని గుర్తించేటోళ్ళు, సమాజంలో మంచి చెడులను గమనించేటోళ్ళు, ఎప్పటికప్పుడు తమ కళాలతో మంచి చెడును ఎత్తి చూపే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు. మరి అట్లాంటి జర్నలిస్టులు, సమాజాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న జర్నలిస్టులు, వాళ్ళ సంఘాన్ని వాళ్ళు అధ్యయనం చేయలేరా? అధ్యయనం చేస్తున్నారు కనుకే ఇవాళ మన యూనియన్కి ఈ ఆదరణ, ఈ అభిమానం. ఈ ఆదరణ, అభిమానానికి కూడా కారణం ఏందని పరిశీలిస్తే కొంచెం వాళ్ళు మాట్లాడమని వాళ్ళు వచ్చినక్కడ మాట్లాడతాం అవసరం లేదు. సరే, ఇదే సమయంలో వచ్చిన సభ్యులు కొంతమంది ఉన్నారు, వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఇవాళ ఇంతకుముందు మధు చెప్పినట్టు ఉమ్మడి జిల్లా మొత్తంలో జిల్లాల విభజనకు ముందు ఈ జిల్లాలో 500-600 మధ్య మన మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తంలో సభ్యత్వాలు 500-550 సభ్యత్వాలు ఉన్నాయి. అట్లాంటి ఈ ఉమ్మడి జిల్లాలోనే ఇప్పుడు 15 నుండి 1600 సభ్యత్వాలు పెరిగాయి. అంటే ఈ సంఘం పట్ల సభ్యుల్లో ఎంతటి విశ్వాసం ఉందనడానికి